భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. జాతకపరంగా ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. చదువుల విషయం కావచ్చు, పెళ్లిళ్ల విషయం కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, వాస్తు దోషాలు కావచ్చు, బిజినెస్ పరంగా లాస్ వస్తుంది అని బాధపడే వాళ్ళు కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. మీరు అస్సలు కూడా బాధపడని అవసరం లేదు. మీరు స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. మీ పూర్తి సందేహాలకి అమ్మ పరిష్కారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మతో మాట్లాడాలి అని అనుకున్నవారు నెంబర్స్ నోట్ చేసుకోండి. మీరు లైవ్లో మాట్లాడవచ్చు. లేదు మేము పర్సనల్గా మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు, మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మరి చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుని, ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకుని అమ్మని నేరుగా కలవచ్చు. ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండనట్లయితే మీ పూర్తి జాతక పరిశీలన అమ్మ మీకు కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, చాలా మంది కూడా పెళ్లిళ్ళు చేసుకున్నప్పటికీ కూడా సంతాన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే మనం కావాలని కొన్ని సందర్భాల్లో లేట్ కావాలని 2-3 ఏళ్ళ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటారు. మనం ప్లాన్ చేసుకున్నప్పుడు బాగుంటుందా, లేదంటే మనం ఆ టైం వచ్చినప్పుడు ఓసారి సంతానం కలుగుతుంది, కలగదు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అసలు జనరల్గా సంతాన భాగ్యము అనేటువంటిది నవ్వేడేస్ ఏం చేస్తున్నారంటే, మేము బాగా స్థిరపడాలి అని చెప్పి 3 ఏళ్ళో 5 ఏళ్ళో పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు వాంటెడ్లీ. తర్వాత వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఏదో కారణం చేత డిలే జరగటం అనేది జరుగుతుంది. అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వటము, ట్రీట్మెంటు ఇవి జరుగుతుంటాయి. ఇవి స్వయంకృత అపరాధము అంటాము. వాస్తవంగా ఫస్ట్ మ్యారేజ్ అయిన వెంటనే ఎవరైనా సరే ఒక్కళ్ళని, పాపో బాబో ఎవరైనా ఒక్కడని కంటే బాగుంటుంది, ఒక అమ్మగా చెప్పేది. ఎందుకనంటే నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కూడా చాలామంది ఉన్నారు. మేము మ్యారేజ్ అయిన వెంటనేమో 4 ఏళ్ళు వద్దనుకున్నాము, ఇప్పుడు అనుకుంటే ఎంత ట్రై చేసినా రావట్లేదు, చాలా డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నాము, ఇలా చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. సరే, అది ఒక రీజను. నెంబర్ 2 ఏంటంటే జాతక పరిశీలన అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సంతానపరంగా గనక ఏదైనా కలగటం లేట్ అవుతుంది అని జాతకంలో గనక ఉంటే ఆ రెమెడీస్ చేసుకోవడానికి బాగుంటుంది, ఛాన్స్ అనేది ఉంటుంది. రెమెడీస్ ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీ పరంగా సంతాన భాగ్యము అనేది తెలియజేస్తుంది. దానికి ఏదైనా సరే మనకు అవసరం అనుకుంటే అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే జ్యోతిష పరంగా కూడా పరిహారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రెండింటికి కూడా. సో తప్పనిసరిగా ఒకసారి జాతకము అనేది చూపించుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. హలో నమస్తే అమ్మా. అమ్మ నమస్కారం, మీ పేరు? నా పేరు రాజలక్ష్మి. మా బాబు కోసం అడగాలమ్మా. ఓకే అమ్మా, మాట్లాడండి. అమ్మ ఉన్నారు, మాట్లాడండి. అడగండి నాన్న. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ చెప్పమ్మా. అమ్మ బాబు పేరు విజయ్ కుమార్ అమ్మ. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూన్ 3, 6వ నెల 2002 అమ్మ. సమయం ఉదయం 12 గంటల 30 నిమిషాలకి. ఓకే ఓకే. కడుపు నొప్పి, స్టమక్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది అయింది. ఇప్పుడు అది కొంచెం కిట్ అయింది. ఇప్పుడు తలనొప్పి, హెడేక్, కొంచెం గుమ్ము ఉండటము, కళ్ళు తిరగటము, తల తిరగటము అట్లా అవుతుందమ్మా. సరే, ఇప్పుడు ఆరోగ్యం కోసం అడిగారు, పరిహారం తెలియచేస్తాను, రాసుకోండి. మీరు అడిగిన దానికి చక్కని ఆరోగ్యం పొందటం అనేది ఇంపార్టెంట్ నాన్న. ఆరోగ్యం కోసం అని చెప్పేసి విజయ మార్గం మాల అని చెప్పి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను. అది ఒకటి బాబు మెడలో వేయండి. నెక్స్ట్ శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటా. శక్తి కంకణము అనేది కూడా తప్పనిసరిగా బాబు చేతికి ధరించటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనితో పాటుగా బాబుని ప్రతిరోజు కూడా తప్పనిసరిగా గణపతిది మంత్రము ఓం గం గణపతి నమః, ఈ మంత్రాన్ని ప్రతిరోజు 300 సార్లు జపించమని చెప్పండి. చక్కని ఆరోగ్యం పొందడం కోసం తెలియజేస్తున్నాను. ఇది బాబు జాతకరీత్యా చక్కని ఆరోగ్యం పొందడం కోసం అని చెప్పేసి. అలాగే మన డాక్టర్ ట్రీట్మెంట్ ఎంత తీసుకుంటూ ఉన్నా వీళ్ళు ఏంటంటే చేయవలసిన పరిహారాలు ఏది ఉంటాయి, న్యూమరాలజీ ప్రకారం కానీ ఆస్ట్రాలజీ ప్రకారంగా కానీ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అలాగే బాబు జాతక పరంగా కంపల్సరీ ప్రతిరోజు కూడా బాబుది ఓం త్ర్యంబక మిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ ధనాత్ మృత్యోర్ముక్షీమామృతాత్ అని, అది ఈ మంత్రాన్ని తప్పనిసరిగా మహామృత్యుంజయ మంత్రము అని అంటాము. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదువుకోమని చెప్పండి నాన్న.
ఈ విధంగా చేస్తూ ఉంటే ఒకసారి ఎప్పుడైనా పర్సనల్గా కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. బాబు జాతక పరంగా ఒక హోమం చేయటం విషయం కావచ్చు, లేదా ఏదైనా జపాలు చేయించటం విషయం కావచ్చు, అసలు వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది చేసి మోర్ రెమెడీస్ తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అమ్మ మరొక కాలర్ చూద్దాము, సిద్ధంగా ఉన్నారు. హలో అమ్మా. అమ్మా నమస్కారం, మీ పేరు? అమ్మా నా పేరు రాజ్యలక్ష్మి అమ్మ, హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నా. రాజ్యలక్ష్మి గారు అమ్మా, మాట్లాడండి. అమ్మ ఉన్నారు, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. సమస్య చెప్పండి అమ్మా. అమ్మ నాకు ఎక్కువ ఈ బోన్స్ ప్రాబ్లము, నరాల ప్రాబ్లం అమ్మా. తలంతా నరాలు లాగుతూ ఉంటాయి నిద్రలో. చాలా ఓకే, ఓకే. బాధేస్తుంది అమ్మా. సరే నాన్న. ఓకే, చక్కని ఆరోగ్యం కోసము మెడ్రాస్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, తెలియచేస్తాను రాజ్యలక్ష్మి గారు, వినండి. చక్కని ఆరోగ్యం పొందడానికి విజయమార్గం మాల అని చెప్పి ఎప్పుడూ తెలియచేస్తుంటా. అది ఒకటి మీరు ధరించండి. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకము చదవండి. ప్రతిరోజు చదవండి. కాలభైరవాష్టకము అని ఉంటుంది, అది చదవండి. అలాగే ఒక బూందీ లడ్డు అనేది తీసుకొని అందులో కొద్దిగా ఎరుపు రంగు అనేది కూడా కలవటం చాలా చాలా మంచిది. సరే, ఆ లడ్డూని కాలభైరవ స్వామికి ఇంట్లో మీరు పూజ చేసినప్పుడు నైవేద్యం పెట్టి, ఆ తర్వాత ఒక లడ్డు అయినా సరే బయట వీధి కుక్కకి, నల్లని కుక్క అయితే మంచిది, వీధి కుక్కకి ఆ లడ్డు తినిపించండి. ఈ విధంగా ఏంటంటే ఒక 11 సార్లు మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇక ఆ తర్వాత ప్రతిరోజు నార్మల్గా కాలభైరవాష్టకం అనేది మాత్రం చదవండి అమ్మా. చదివితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకా ఏదైనా సరే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్, ఫోన్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఇంకా ఎక్కువ పరిహారాలు అనేది తెలుసుకోవచ్చు. ఓకే అమ్మా. బిజినెస్ పరంగా అందరూ కూడా అన్ని బిజినెస్లు అచ్చిరాకపోవచ్చు. సింగిల్ గా బిజినెస్ రాణించాలంటే ఏం చెప్తారమ్మా? ఫస్ట్ ఆ వ్యక్తి జాతక పరంగా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ వస్తుంది అనేది తెలుసుకోవాలి. చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర డౌట్ ఏం లేదు, చక్కగా సమృద్ధిగా డబ్బు ఉంది అని చెప్పేసి ఏ వ్యాపారం అంటే ఆ వ్యాపారం చేయకూడదు. వాళ్ళ జాతక పరంగా ఏ బిజినెస్ కలిసి వస్తుంది అనేది చూసుకోవాలి. నాకు ఇంతకు పూర్వము ఒకళ్ళు జాతక పరంగా చాలా మంది వ్యక్తిగతంగా కలుస్తుంటారు, బిజినెస్ సహజంగా తెలియజేస్తూ ఉంటాను. కానీ వాళ్ళకి ఏమైందంటే తన జాతక పరంగా లిక్విడ్ చాయ్ బిజినెస్ పెడితే బాగుంటుంది అని వచ్చింది. సరే ఇది పెట్టు నాన్న, నీకు కలిసి వస్తానంటే బాగుండదేమో మేడం, మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అంటే వాస్తవంగా జరిగింది. వాళ్ళు అలా ఫీల్ అయ్యాడు. తర్వాత ఏమో అమ్మగారు చెప్పారు కదా పెడదాము అని చెప్పేసి సరే తను అలా పెట్టాడట. తను ఫోన్ చేసి చెప్తుంటాడు డైలీ 30,000 బిజినెస్ ఉంటుందట. నిజంగా తనే చెప్తాడు. పోనీ అన్నీ పోయినా అంటే సహజంగా డబ్బు అనేది ఏమవుతుందంటే వాళ్ళు ఆ మెటీరియల్స్ అవన్నీ కూడా కొనాలి కదా, వాటికి అయ్యే ఫార్మాలిటీస్ అయిపోతూ ఉంటాయి. కానీ కనీసం కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది కదా. లేదు మేడం, నాకు ఈ జాబ్స్ వచ్చేదానికంటే కూడా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, మాకు చాలా బాగుంది వ్యాపారం, ఎప్పుడు టచ్ రోడ్డు చెప్తూ ఉంటాడు. బిజినెస్ చాలా బాగుంది మేడం అని. తనకి అంటే ఫస్ట్ తను డబ్బు పుష్కలంగా ఉంది కాబట్టి రాయల్ అనే దానికి నిర్వచనం అనేది ఏదీ లేదు. ఇప్పుడు ఇది చాలా బాగుంది అన్న తర్వాత అసలు చాలా మంది విచిత్రపోయారట, అలా ఎలా అసలు ఈ బిజినెస్లో అంత వస్తుంది అని. సరే తనేదో బిజినెస్ బాగుంది కదా అని పక్కన చాలా మంది పెట్టారట, మళ్ళీ వాళ్ళు ఎవరివి రాలేదట. ఇతనిది మాత్రం చాలా బాగా వచ్చింది అన్నాడు. అంటే ఎవరైనా వాళ్ళ జాతక పరంగా ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది తెలుసుకొని గనక వ్యాపారం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప చేతిలో నాకు డబ్బు ఎక్కువ ఉంది కదా అని ఏ వ్యాపారం అంటే ఆ వ్యాపారానికి ముందుకు వెళ్ళకూడదు. వాళ్ళ జాతకము ఏ బిజినెస్కి సపోర్ట్ చేస్తుంది అనేది ముందు తెలుసుకోవటం చాలా మంచిది. ఓకే అమ్మా. మన ఆడవాళ్ళందరం కూడా ముఖ్యంగా స్త్రీలందరూ కూడా సుమంగళిగా ఉండాలని అనుకుంటారు ఎప్పుడు కూడా. సో సుమంగళిగా ఉండాలి, ఎప్పుడు నిత్య నూతనంగా ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండాలంటే ఏం చేస్తే వాళ్ళు ఎటువంటి పూజలు చేస్తే మంచిదంటారు? సహజంగా ఇలాంటివి ఏమవుతుందంటే ఎక్కువ మందిని కూడా వాళ్ళ ఇళ్లలో ఎంత గొడవ పడ్డా ఏ విషయంలో మళ్ళీ తిరిగి సౌభాగ్యవంతురాలై ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. సరే దానికి యథార్థంగా ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తంలో యథార్థంగా కొంచెం తెల్లవారుజామున లేవటము, ఫ్రెష్ అప్ అవ్వటము, దీపారాధన చేసుకోవటము, అంటే జనరల్గా జరిగేది. ఇదేంటంటే స్పెషల్గా అనేమి కాదు, స్పెషల్గా అనేవి మనకి శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ కూడా ఎలాగో సూచన మనం చేసుకుంటూ ఉంటాము.
కానీ ఇవేంటంటే ప్రతిరోజు ఉండేది. నిత్య దీపారాధన అనేది కాస్త ఇన్ టైంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవటము. యథార్థంగా మనం వంట చేసేటప్పుడైనా పాలు కాచేప్పుడైనా ఎప్పుడైనా ఒక మంత్ర జపం గనక అది జపిస్తూ గనక చేస్తూ ఉంటే డెఫినెట్గా కలిసి వస్తుంది. అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అందరూ కూడా. ఆ తర్వాత ఎప్పుడు కూడా సౌభాగ్యవంతంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ స్నానం చేసి రాగానే ఎవరైనా ముందు కుంకుమ పెట్టుకుంటారు. సరే, కాళ్ళకి పసుపు రాసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా రాస్తారు. లేని పక్షంలో కొంతమంది అకేషనల్గా రాసుకుంటుంటారు. ఒక శుక్రవారం రోజు కానీ సోమవారము మంగళవారం అట్లా వాళ్ళు నా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటారు. అలాగే గౌరీ అమ్మవారిది గౌరీ అష్టోత్తర శతనామావళి ఎప్పుడు చదువుతూ ఉండడము యథార్థంగా. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి దాదాపుగా లక్ష్మీ అష్టోత్తరం అనేది ప్రాక్టీస్ అవుతుంది, చాలా మంది కూడా నోటికొచ్చు. కానీ గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా చదవటం చాలా చాలా మంచిది. అప్పుడప్పుడు కాస్త కుంకుమార్చన చేయటము, అంటే ఒక ప్లేట్లో ఒక 1 రూపీ కాయిన్ కానీ లేదా ఒక పువ్వు కానీ చామంతి పువ్వో గులాబీ పువ్వో ఉంచి కానీ కుంకుమార్చన చేస్తూ గౌరీ అష్టోత్తర శతనామావళి చదవటం యథార్థంగా చాలా చాలా మంచిది. ఆ కుంకుమని మళ్ళీ పక్కన పెట్టించి ప్రతిరోజు కూడా అది పెట్టుకోవటము, వచ్చిన వాళ్ళకు కూడా బొట్టు పెడుతూ ఉండడము, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ ఉండడము, ఇలాంటివి చేస్తుంటే మాత్రం యథార్థంగా సౌభాగ్యవంతంగా ఉండగలుగుతారు. మనం చాలామందిని కూడా గమనిస్తూ ఉంటాము, వాళ్ళకి 100వ పుట్టినరోజు అయింది, 70వ పెళ్లి రోజు అయింది, 60వ పెళ్లి రోజు చేసుకుంటున్నారు అంటే మేము చాలా వింటుంటాం. ఇట్లాంటివి యథార్థంగా చాలామందిని వింటాం. అసలు వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే కూడా, చాలా బాగుంటుంది. చాలామంది కూడా ఈ మధ్యలో మనం గమనిస్తుంటే 60వ పెళ్లి రోజు 70వ పెళ్లి రోజు నాకు ఇట్లాంటి చాలా ముచ్చట అనిపిస్తుంటుంది. యథార్థంగా చాలా బాగుంటున్నారు అందరూ కూడా. ఈ హెల్త్ కాన్షియస్ చాలా చాలా బాగుంది, చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. యథార్థంగా చక్కగా ఎవరికి వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. కాబట్టి వర్రీ ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉంటే కనుక యథార్థంగా చాలా బాగుంది. ఆరోగ్యం బాగుండాలి, ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్. కాబట్టి కాస్త ఇలాంటివి ఏంటంటే ఆరోగ్యంతో పాటుగా ఇలాంటివి చిన్న చిన్నగా కూడా తెలుసుకొని అవి కూడా మనం ఫాలో అయ్యి చేసుకుంటూ ఉంటే మాత్రం నిత్యం సౌభాగ్యవంతంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే అమ్మా, ఒక కాలర్ ఉన్నారు, చూద్దాము. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? విలాస్పూర్ నుంచి సుభద్ర అండి. సుభద్ర గారు మాట్లాడండి. అమ్మ ఉన్నారు, సందేహం ఏంటో అడగండి. చెప్పండి నాన్న. నమస్కారం అండి. అమ్మ శుభాశిస్సు చెప్పమ్మా. రెండో బాబుకి పెళ్ళండి, ఇద్దరికి డివోర్స్ అయిపోయిందండి. అతను పెళ్లి గురించి చూస్తున్నా, అతను కావడం లేదు. 3వ అబ్బాయి ఉన్నాడు, అతనికి 3 సంవత్సరాల పెళ్లి చూస్తున్నాం. నాకు సంబంధాలు వస్తాయి కానీ కుదరదండి, ఏంటో కారణం తెలీదు. 1984 డిసెంబర్ 4 చిన్నదండి. ఓకే అమ్మా, మీది జాతకపరంగా మనం పరిశీలన చేసుకొని తెలియచేయాలంటే ఒకసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని, ఫోన్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, అది తీసుకొని కలవడం చాలా మంచిది. అలాగే ప్రస్తుతం కాలు కలిసింది అదృష్టంగా, మరి చక్కని పరిహారము అనంటే అతి త్వరగా వివాహం జరగాలి పిల్లలకి, అలాగే చక్కని సంబంధం రావాలి. ఒకసారి ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యాడు పిల్లాడు అంటున్నారు కాబట్టి తర్వాత అయినా సరే మంచి సంబంధం రావాలి అన్నప్పుడు ఒకసారి ఎప్పుడైనా సరే శ్రీశైలంలో అంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినా చాలు. శ్రీశైల క్షేత్ర దర్శనము అనేది వాస్తవంగా చాలా చాలా మంచిది ఈ పిల్లవాడి జాతకపరంగా. అలాగే ఎప్పుడూ తెలియజేస్తుంటా శ్రీచక్రము అని చెప్పేసి, ఆ శ్రీచక్రం ఒకసారి కలెక్ట్ చేసుకొని అది బీరువా లాకర్లో పొందుపరచండి. లక్ష్మీదేవి లాంటి కోడలు నా ఇంటికి రావాలి అని చెప్పి అనుకొని బీరువా లాకర్లో శ్రీచక్రం పొందుపరచండి. అలాగే ప్రతిరోజు కూడా మీ పిల్లలతోటి 27 రోజులు 27 సార్లు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేసి రమ్మని చెప్పండి. 27 రోజులు ప్రతిరోజు 27 సార్లు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయమనండి. ఈ విధంగా చేస్తుంటే గ్రహ బాధలు గ్రహ దోషాలు అనేవి తొలగిపోయి చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ విశేషాలు తెలుసుకోవాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఫోన్ అపాయింట్మెంట్ అనేది తీసుకొని సంప్రదించడం చాలా చాలా మంచిది. అమ్మ, ఇక మనం ఎప్పుడు మాట్లాడుకునే వైవిక వస్తువులో భాగంగా ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి మనం ఎడ్యుకేషన్ లాకెట్ అయితే ఒకసారి మాట్లాడుకుందాం. పిల్లలకి చదువులో రాణించాలి అని అంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇప్పటిది కాదు, చాలా పాతది, సుపరిచయము. చాలా మంది కూడా అదొక సెంటిమెంట్గా వేసుకుంటుంటారు. బై మిస్టేక్
అది కనుక మిస్ప్లేస్ అయిపోయింది అని అంటే కూడా మళ్ళీ వచ్చి వేయించుకెళ్తూ ఉంటారు. వాస్తవంగా అదే పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా కాదు. అది బుధగ్రహానికి సంకేతంగా అది అందచేయటం అనేది జరుగుతుంది. మరి బుధుడు తెలివితేటలు జ్ఞానాన్ని అందిస్తాడు కాబట్టి తప్పనిసరిగా చక్కగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరించడం చాలా చాలా మంచిది. అది గ్రీన్ కలర్లో ఉంటుంది. దానికి మనము పూజా ప్రాసెస్ చేయటంలో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆ వస్తువుకి అంత శక్తి ఇవ్వటము అనేది యథార్థంగా మన ఆఫీసులోనే జపాలు జరగటము పూజలు చేయటము అనేది ఎక్కువగా జరుగుతుంటే నానా అందువలన అది శక్తివంతమైన వస్తువుగా అది సపోర్ట్ చేస్తుంది. అందుకని ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పిల్లడికి వేయించడం చాలా చాలా మంచిది. మన ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గానే వేయించండి, లేని పక్షంలో స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా సరే నేను తప్పనిసరిగా పంపిస్తాను. ఓకే అమ్మ, ఇక చాలా మంది కూడా విదేశాలకు వెళ్ళడానికి పిల్లలందరూ కూడా బాగా ఆలోచిస్తూ ఉంటారు. వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా వీసా ప్రాబ్లమ్స్ తో కొన్ని రిజెక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు అనుకోండి. బట్ అయినా కానీ కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరుకుతలేదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది? వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా మంచిది. యథార్థంగా నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకైతే చక్కగా వీసా అనేది వచ్చింది. యథార్థంగా చాలా మందికి వచ్చింది. నేను అది అథారిటీగా చెప్పగలుగుతా. అది వాళ్ళ జాతక పరంగా కూడా వాళ్ళు ఏ ప్లేస్ కి వెళ్ళి అప్లై చేసుకుంటే వీసా స్టాంపింగ్ పడుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో ఈ ప్లేస్ అనే కాదు, ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, ఓన్లీ చెన్నై అని కాదు, అలా అని కాదు, ఎప్పుడైనా సరే ఏ ప్లేస్కి వెళితే వాళ్ళకి వీసా స్టాంపింగ్ వస్తుంది అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. వాళ్ళకి వ్యక్తిగతంగా వీసా స్టాంపింగ్ రావాలి అని అంటే ఏం చేయాలనేది కూడా జాతకము అనేది పరిశీలన చేసి తెలియచేయడం జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక మీ అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈ రోజు మంచి మాట ఏం చెప్తున్నారు? ఈ రోజు మంచి మాటలో భాగంగా ప్రధానంగా దైవిక వస్తువులు మనం ఈ కాల్స్ తోటి అది మిస్ చేసాము. ఈ దైవిక వస్తువుల్లో నెంబర్ 1 శ్రీచక్రము, ఏదైనా మనసులో కోరిక అనుకొని బిరువా లాకరలో పొందుపరచటం. నెంబర్ 2 శక్తి కంకణము. ఆ శక్తి కంకణము అనేటువంటిది దృష్టి దోషం తొలగిపోవటానికి, ఆ తొలగిపోతేనే మంచి ఉద్యోగం రావటం విషయం కావచ్చు, అలాగే బిజినెస్ చేసేవాళ్ళు అధిక లాభాలు గడించడం కానీ, వివాహం త్వరగా కుదరడం కానీ అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే సర్వసిద్ధి మాల అనేది సర్వం సిద్ధించే మాల. ఇది కూడా నెగిటివ్ని పోగొట్టేటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి వస్తువు. అలాగే మత్స్య యంత్రము అని తెలియజేస్తూ ఉంటాం. అది ఇంట్లో శుభవార్తలు శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ధన ఆకర్షణ శిల, ఇవన్నీ కలిపి 5 వస్తువుని కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇవనే కాకుండా ఇంకా మనకి అనేకము దైవిక వస్తువులు అనేటువంటివి ఉన్నాయి. అది వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి, అది ఆ యంత్రానికి చుట్టూ కూడా కొన్ని రకాలటువంటి మణులు అనేది పొదగబడి దానివల్ల ఏమవుతుందంటే గ్రహాలకి అన్నమాట సపోర్ట్ చేయటము అనేది జరుగుతుంది. ఏ గ్రహం అయితే ప్రతికూలంగా ఉంటుందో ఆ గ్రహం అనుకూలంగా మారేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు. అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటివి పాజిటివ్ ఎనర్జీని లోపలికి తీసుకుని ఆ నెగటివ్ ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో ఆ నెగటివ్ని అంతటితో అరికట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా దైవిక వస్తువులు. ఇవి ఒక 5 దైవిక వస్తువులు కలిపి మాత్రం ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అనేది మాత్రం ఈ సంవత్సరం కొద్ది రోజులు కూడా కొనసాగుతుంది. అలాగే విజయ మార్గం మాల అనేటువంటిది సపరేట్గా ఉంటుంది. అది ఉద్యోగానిక, వివాహానిక, దృష్టి దోషం తొలగిపోవటానిక, చక్కని ఆరోగ్యానిక, ఆ ఒక్క విషయం చెప్పి మీరు కలెక్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. యథార్థంగా ఈ విజయ మార్గం మాల అనేది తీసుకున్న తర్వాత సంబంధాలు కుదిరినాయని చాలామంది కూడా తెలియజేశారు. అలాగే ఎంత డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను తెలియజేస్తూ ఉంటాను. వాళ్ళు డైరెక్ట్ వచ్చినా నేనంట మొదలు ఒకసారి డాక్టర్ని కలవాలి నాన్న, తర్వాత నేను ఈ రెమెడీస్ తెలియజేస్తాను అని. అలా కలిసి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది కాస్త సెట్ అవ్వనటువంటి వాళ్ళ కాస్త న్యూమరాలజీ పరంగా అన్నమాట నేమ్ కరెక్షన్ చేయటం అనేది జరిగింది. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత హెల్త్ పరంగా సెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళకి చక్కని ఆరోగ్యం పొందాలి అంటే ఏం చేయాలి, పరిహారాలు అనేవి కూడా తెలియచేయటం జరుగుతుంది నాన్న. అవి చేయటం వలన యథార్థంగా ఇప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ మనం ఇంపార్టెంట్ అని తెలియచేస్తాం. కోవిడ్ టైంలో టు బి ఫ్రాంక్ అసలు కోవిడ్ టైంలో చాలా మందిని కూడా సర్వసిద్ధిమాల కాపాడింది. ఓపెన్గా తెలియజేస్తాను, సర్వసిద్ధిమాలే, మళ్ళీ ఏదో సీక్రెట్గా ఇచ్చింది కూడా ఏం లేదు. ఓన్లీ సర్వసిద్ధిమాల అనేటువంటి చాలా చక్కగా సపోర్ట్ చేసింది. అలాగే ఇప్పుడు ఈ విజయ మార్గం మాల అని చెప్పేసి ఇప్పుడు తెలియచేస్తున్నాను.
ఇది జాతకం చూపించుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఇచ్చేదాన్ని నేను. విజయ మార్గం మాల అనేది ఇలా ఇందులో ఓపెన్గా నేను తెలియచేసింది లేదు. అది మన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేదాన్ని నేను. దానివల్ల కూడా చక్కని ఆరోగ్యం అనేది పొందారు, త్వరగా సంబంధం కుదిరిందన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏంటంటే దైవిక వస్తువులు అనేకం ఉంటేనన్న వాళ్ళ జాతకం అనేది పరిశీలన చేసి ఒక లాకెట్ కట్టడమా లేదనంటే ఏదైనా ఇట్లా మాల రూపైన ధరించటం అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మాల అనేది చేతుకు వేసుకోవచ్చు, మెడలోనే వేసుకోవాలమ్మా? యథార్థంగా మెడలో వేసుకోవటం చాలా చాలా మంచిది. మెడలోకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. చేతికి వేసుకోవాలి అన్నప్పుడు శక్తి కంకణం అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. శక్తి కంకణం ధరించవచ్చు. అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటిది అనంటే ఎక్కువ మంది దృష్టి దోషం వల్లే ఫీల్ అవుతుంటారు. ఎక్కువగా నరదృష్టి, నరఘోష, ఏడుపు దీంతోటే సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం కుంకుమ పువ్వు అనేటువంటిది తీసుకొని ఆ కుంకుమ పువ్వుని జస్ట్ తడి అలా చేసి, అంటే ఆవు పాలు, ఇప్పుడు వాళ్ళు అభిషేకం చేయడం కోసం ఆవు పాలు తీసుకొని ఆవు పాలలో వాళ్ళు కుంకుమ పువ్వు వేసి ఉంచమని చెప్తాయి. ఇప్పుడు ఆ కుంకుమ పువ్వు కలిపినటువంటి ఆ పాలతో గనక శివుడికి అభిషేకం చేయడం చాలా చాలా మంచిది. అలా ఏంటంటే ఒక కుంకుమ పువ్వు రెక్క చేతిలో వేసుకొని అందులో కొంచెమే ఆవు పాలు అనేటువంటిది కలిపి అది నుదుట ధరించడం చాలా మంచిది. యథార్థంగా దృష్టి దోషం పోతుంది. దీనివల్ల ఏమిటి అంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ తొలగిపోతాయి. అందుకు ఇది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే కొంత రొట్టెలు అనేటువంటివి మామూలుగా గోధుమ పిండి మనం కలిపి చపాతి ఎలా చేస్తామో అలా చేసి కాకపోతే ఆవ నూనె వేసి కాల్చి అవి వీధి కుక్కలకు పెడితే కూడా నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ తొలగిపోయి చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఎవరికైనా సరే చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్. అలాగే ఆర్థికంగా చాలా బాగా కలిసి రావాలి అని అంటే మహాలక్ష్మి అష్టకము అని ఉంటుంది. ఇంత పూర్వం కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలియజేశాను. రోజు 3 సార్లు చదవడం చాలా మంచిది. త్రికాలము అని కాకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని కాకుండా ఎట్ ఎ టైం 1 సిట్టింగ్లోనే 3 సార్లు చదవాలి నాన్న. ఆ విధంగా చదువుతూ ఉంటే కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అలాగే 16 శుక్రవారాలు శ్రీ సూక్తము అది చదవండి. మీకు కుదిరితే 16 సార్లు చదవండి. 16 సార్లు చదవండి. అలా 16 శుక్రవారాలు చదవండి. మీకు అద్భుతంగా ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. యథార్థంగా తెలియజేస్తున్నా, చాలా చక్కగా అద్భుతంగా కలిసి వస్తుంది. దీనితో పాటుగా నేనేం తెలియజేస్తానంటే శ్రీచక్రం అన్న దైవిక వస్తువును కూడా కలెక్ట్ చేసుకొని బీరువా లాకర్లో పెట్టమని చెప్తాను. ఆ లాకెట్ అనేది ఎవరి ఇళ్లలో అయితే శ్రీచక్రం అన్న దైవిక వస్తువు ఉందో వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అయ్యాము అని చెప్పేసి తెలియచేయటం కూడా జరిగింది నాన్న. అలాగే ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే GSITASERMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని వేల ఎపిసోడ్స్ నేను తెలియచేయటం జరిగింది. ఓకే అమ్మా, ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులకి అడిగిన సమస్యలకి చక్కటి పరిహారాలతో పాటు మా అందరికీ కూడా మరి చూసే వీక్షకులకి విజయ మార్గం ద్వారా ఎన్నో పరిహారాలు మీరు చెప్తూ ఉంటారు. అందరం కూడా పాటించే విధంగా చక్కటి విషయాలు మా అందరితో పంచుకున్నారట్టి కార్యక్రమంలో ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039.